కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం 12న వైసీపీలోకి చేరబోతున్నారు. ముద్రగడ ఇంటికి జక్కంపూడి గణేష్ వెళ్లారు. ఫోన్లో మిథున్ రెడ్డితో మాట్లాడారు. ముద్రగడ బేషరతుగా పార్టీలోకి వస్తారని చెప్పినట్టు తెలుస్తోంది. వైసీపీలోకి ముద్రగడతో పాటు ఆయన ఫ్యామిలీ కూడా చేరబోతున్నట్లుగా తెలుస్తోంది. కాపులను ఆకర్షించడమే లక్ష్యంగా జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే హరిరామ జోగయ్య కుమారుడిని కూడా పార్టీలో చేర్చుకున్నారు జగన్. తాజాగా ముద్రగడ పద్మనాభం ఆయన ఫ్యామిలీని కూడా వైసీపీలోకి ఆకర్షిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీలో చేర్చుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ముద్రగడతో టచ్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. వైసీపీ నేతలు జక్కంపూడి గణేష్ నేరుగా ముద్రగడ ఇంటికి వెళ్ళి ఆయనతో మాట్లాడినట్టుగా సమాచారం. ఇక మిథున్ రెడ్డి ఆయనతో ఫోన్లో మాట్లాడి ఒప్పించినట్టుగా తెలుస్తుంది. దీంతో ముద్రగడ బేషరతుగా పార్టీలోకి వస్తారని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎస్, మా సీనియర్ కోలి కృష్ణమోహన్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ముద్రగడ పద్మనాభం తిరిగి వైసీపీ గూటికి చేరతారంటూ వార్తలు వస్తున్నాయి. దీంట్లో వాస్తవం ఎంత? ముద్రగడ ఎప్పుడు వైసీపీలోకి చేరబోతున్నారు? ఎస్ రామదాస్, మొత్తం మీద అయితే వైసీపీ చేస్తున్న కొన్ని ప్రయత్నాలు, కాపు నేతలను ఆకర్షించే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కటిగా సక్సెస్ అవుతూ వచ్చినాయి. మొన్నటిదాకా ముద్రగడ వస్తాడా రాడా అనుకున్నారు, కానీ ముద్రగడ ఈ నెల 12వ తారీఖున వైసీపీలో జాయిన్ కాబోతున్నారు అనేది ఒక పక్కా సమాచారం అయితే వినిపిస్తోంది. ఈరోజు జక్కంపూడి రాజా తమ్ముడు జక్కంపూడి గణేష్ ఈరోజు నేరుగా వెళ్ళి ముద్రగడతో మాట్లాడారు. అంతేకాకుండా వైసీపీ సీనియర్ నేత మిథున్ రెడ్డితో కూడా, కీలక నేతగా కోఆర్డినేటర్ ఇన్ఛార్జ్ గా ఉన్న మిథున్ రెడ్డితో కూడా ఆయన ఫోన్ లో మాట్లాడించారు. అయితే ఇక్కడ చాలా ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఎటువంటి బేషరతులు లేకుండా, ఎటువంటి షరతులు లేకుండానే, అంటే టికెట్లు కావచ్చు, ఇంకో అంశాలు కావచ్చు, అవకాశం లేదు కాబట్టి అక్కడ లేనప్పుడు బేషరతుగానే ఆయన వైసీపీలోకి వచ్చి జాయిన్ కావాలని డిసైడ్ అయిన పరిస్థితి. సో దీంతో క్లారిటీ వచ్చేసింది. ముద్రగడ కుమారుడికి మొన్నటిదాకా సీట్ అనుకున్నారు, ముద్రగడకి సీట్ అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ముద్రగడ వైసీపీలో కాపు ఓటర్లను మమేకం చేసే బాధ్యతను ముద్రగడ తీసుకోబోతున్నారు. ముద్రగడ ఫ్యామిలీ మొత్తం కూడా బేషరతుగా ఈరోజు వైసీపీలోకి రాబోతుంది. అంటే 12వ తారీఖున అఫీషియల్ గా వాళ్ళు జాయిన్ అయ్యే పరిస్థితి అయితే కనపడుతుంది. సో ఒక్కసారిగా కాపు నేతల్లో ఉన్న నిన్న మొన్న చేగొండి హరిరామ జోగయ్య కొడుకు సూర్యప్రకాశం తీసుకున్నారు. తర్వాత ఇప్పుడు ముద్రగడని లైన్ లో పెట్టారు. ముద్రగడని లైన్ లో తీసుకుంటున్నారు. 12వ తారీఖు ఆయన అఫీషియల్ గా జాయిన్ అవుతున్నారు సమాచారం ఉంటుంది. సో ముద్రగడ లేకపోతే ఇటువంటి కాపు సీనియర్ నేతలందరినీ కూడా వైసీపీలోకి తీసుకురావడం వెనకాల కొంత కృషి ఉన్నింది. అంటే చాలా వరకు దీన్ని ముందుగా వీళ్ళెవరూ అవసరం లేదనుకున్నారు. తర్వాత ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అక్కడ పిఠాపురం నుంచి పోటీ చేస్తాడనో, లేకపోతే అక్కడి నుంచి ఎంపీ నుంచి పోటీ చేయాలనుకుంటున్నాను అనే అంశాలు ఎన్ని సరే ఒకసారిగా తెర మీదకి వచ్చేసరికి పూర్తిగా కూడా దీనికి సంబంధించిన వ్యవహారం అంతా కూడా వైసీపీ సీరియస్ గా వర్కౌట్ చేసింది. అందులో భాగంగానే ఈ రోజు ముద్రగడని తో గణేష్ జక్కంపూడి గణేష్ పై మాట్లాడారు. అలాగే మిథున్ రెడ్డితో కూడా ఆయన ఫోన్ లో మాట్లాడించిన నేపథ్యంలో సో ముద్రగడ రాక ఇక వైసీపీలోకి లాంఛనమే అనేది చాలా స్పష్టంగా కనబడుతోంది. రేపు 12వ తారీఖున ఆయన అఫీషియల్ గా చదువుతారు. అయితే కృష్ణమోహన్, అయితే ఇక్కడ అధికార వైసీపీ ముఖ్యంగా కాపు నేతల్ని, కాపు ఓటు బ్యాంకుని ఆకర్షించే క్రమంలో సక్సెస్ అయింది అనుకోవచ్చు. ఎందుకంటే జనసేన లాంటి పార్టీ నిజంగా ముద్రగడ కావచ్చు, ముద్రగడ ఫ్యామిలీని, అలాగే చేగొండి హరిరామ జోగయ్య ఫ్యామిలీని, వీళ్ళందరినీ కూడా పాత కాపుల్ని నిజంగా సాటిస్ఫై చేయలేకపోయింది, సంతృప్తి పరచలేకపోయిందని వస్తున్న వార్తల నేపథ్యంలో అటు జనసేన వదులుకుంటున్న క్రమంలో ఇక్కడ వైసీపీ చాలా ఈజీగా క్యాచ్ చేసినట్టుగా కనబడుతుంది. అంటే సామాజిక సమీకరణాల పరంగా వైసీపీ సక్సెస్ అయినట్టే అనుకోవచ్చా? ఎస్, బేసిక్ గా అంటే ముద్రగడ్డ లాంటి విషయాలు కావచ్చు, జోగయ్య లాంటి విషయాలు కావచ్చు, వీటన్నిటిలో కొంత వైసీపీ సక్సెస్ అయినని చెప్పినప్పటికీ కూడా అంటే కాపుల్లో కొంత మొదట ఎప్పుడైతే ఎన్నికల్లో ఫస్ట్ విడుదల టీడీపీ జనసేన మొదటి లిస్టు విడుదల చేసినప్పుడు 24 సీట్లు మాత్రమే పవన్ కళ్యాణ్కి దక్కడం, దాని వెనకాల కొంత కాపుల్లో కొంత అసంతృప్తి రావడం, కొంత అసహనం రావడం. సో ఇవన్నీ కూడా కేవలం 24 సీట్లు తీసుకుని మేము వాళ్ళని నెత్తున పెట్టుకోవాలా, తెలుగుదేశాన్ని మోయాలా, మా చేత తెలుగుదేశాన్ని మళ్ళీ ఇంకోసారి మోపించే పరిస్థితి చేస్తున్నారా కాపులు అనే అంశాన్ని కొంత కాపుల్లో కొంత డిస్టర్బెన్స్ అయితే వచ్చింది. అయితే వరుసగా కొన్ని కార్యక్రమాలు జరిగిన తర్వాత కావచ్చు, లేకపోతే మొన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఒక సభ జరిగిన తర్వాత కూడా కొంత కాపుల్లో కొంత చేంజ్ వస్తున్న పరిస్థితి అయితే కనపడింది. అయితే ఇప్పుడు అదే కాపులు చెప్తున్నారు, నిన్నటిదాకా హరిరామ జోగయ్య వైసీపీతో టచ్ లో ఉండే లేఖలు అన్ని కూడా రాస్తూ వచ్చారు, తర్వాత కోవర్ట్ గా పనిచేశారు అనే అంశాలను కూడా కొంత కాపు సామాజిక వర్గం వాళ్ళ మీద రివర్స్ అవుతున్న పరిస్థితి. అయితే
ఇప్పుడు ఎంతవరకు లాభిస్తుంది? ముద్రగడని తీసుకోవడం కావచ్చు, హర్రాంజు కుమారుని తీసుకోవడం కావచ్చు, కొంతమంది కాపుల నేతల్ని తీసుకోవడం కావచ్చు, పార్టీకి కాపులు ఎంతవరకు మద్దతు ఇస్తారనే అంశాన్ని చూడాలి. అయితే ఇప్పటి వరకు ఏమనుకుంటుంది వైసీపీ? పూర్తిగా కూడా జనసేనతో కాపులు ఉంటున్నారు, వాళ్ళని ఏ విధంగా ఉంటారు అనే అంశం ఉంది. కానీ అదే కాపుల్లో కొంత వ్యతిరేకత వచ్చింది. కేవలం చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయడానికి మమ్మల్ని అనగదొక్కే ప్రయత్నం చేస్తారా, మా మీద భుజం మీద గన్పెట్టి పేల్చే ప్రయత్నం చేస్తారా, ఇవన్నీ కూడా కొంత కాపుల్లో చర్చలు వచ్చాయి. సార్ ఇప్పుడు ముద్రగడ్డని వీళ్ళందరినీ తీసుకుంటున్న నేపథ్యంలో కాపులు ఏ స్టాండ్ లో ఉంటారు? కాపులు నిజంగానే పవన్ కళ్యాణ్ని కాదని వైసీపీ వైపు మళ్ళీ అవకాశాలు ఉంటాయా? ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఇవన్నీ అంశాలు కూడా చూడాలి. సో ఇప్పటికే వరకైతే నాయకులని చేర్చుకోవడంలో వైసీపీ సక్సెస్ అయింది. బట్ అక్కడున్న క్యాడర్ నిజంగానే కాపులు వైసీపీ వైపుకి తిరిగే పరిస్థితి ఉంటుందా? ఎంత శాతం తిరుగుతారు? ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ షేర్ కాపులు వైసీపీకి వస్తుంది అనే అంశాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది రామదాస్. కానీ మొత్తం మీద అయితే వైసీపీ స్టెప్స్ అయితే చాలా సక్సెస్ఫుల్ గానే జరుగుతున్నాయి. నాయకులని చేర్చుకోవడం, నాయకులని దగ్గరుండి రాబట్టుకోవడంలో కొంత వర్కౌట్ చేసుకుంటున్నారు. అయితే అది ఎంతవరకు ఓట్ బ్యాంకుగా మారి తమకు అనుకూలిస్తాయనే అంశాన్ని చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. చూడాలి ఎంతవరకు ఈ వ్యవహారం అంతా కూడా ముందుకు సాగుతుంది. కాపులు నిజంగానే పూర్తిగా టర్న్ అయ్యి వైసీపీకి టర్న్ అవుతారా, లేదు అసలు పవన్ కళ్యాణ్ ని పట్టించుకునే పరిస్థితి ఉంటుందా, ఉండబోదా అనే అంశాలను కూడా మనం ఇప్పుడు లెక్కలోకి చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణమోహన్. ఇది మొత్తం మీద అధికార వైసీపీ కాపు నేతలను ఆకర్షిస్తోంది. 12న వైసీపీలోకి ముద్రగడ పద్మనాభం చేరబోతున్నారు. ముద్రగడ ఇంటికి నేరుగా జక్కంపూడి గణేష్ వెళ్ళి మాట్లాడారు. ఇక ఫోన్లో మిథున్ రెడ్డితో కూడా మాట్లాడారు. బేషరతుగా పార్టీలోకి వస్తారని ముద్రగడ చెప్పినట్టుగా సమాచారం. వైసీపీలోకి ముద్రగడతో పాటు ముద్రగడ ఫ్యామిలీ కూడా చేరబోతున్నట్టుగా తెలుస్తుంది. కాపులను ఆకర్షించడమే లక్ష్యంగా జగన్ వ్యూహాలు సక్సెస్ అయినట్టుగానే తెలుస్తుంది.